మనలో చాలా మంది సంతోషాన్ని ఉన్నపళంగా అంటే ఇన్స్టెంట్ గా కావాలనుకుంటారు. నిజానికి ఈ ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఆశించి దాన్ని దక్కించుకునే ప్రయత్నంలో కొన్ని పనులకు ఎడిక్ట్ అయిపోతారు. భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్పబడిన విషయాలు గమనించండి. ఆనందాలు 3 రకాలు: సాత్వికం, రాజసికం, తామసికం. ఎప్పుడు ఏమీ చేయకుండా నిద్ర, సోమరితనం, నిర్లక్ష్యం ఇలాంటి లక్షణాల నుంచి వచ్చేది తామసిక ఆనందం. ఇది అసలు ఆనందమే కాదు. మొదట్లో అమృతంలా అద్భుతం అనిపించిన చివరికి విషంలా కష్టంగా అనిపించేది రాజసిక ఆనందం. ఎగ్జాంపుల్ కి జంక్ ఫుడ్స్, మొబైల్ గేమ్స్, కాఫీ. అదే మొదట్లో విషంలా కష్టంగా అనిపించి ఆఖరిలో అమృతంలా అద్భుతం అనిపించేది సాత్విక ఆనందం. ఎగ్జాంపుల్ కి హెల్దీ రొటీన్, మెడిటేషన్, బుక్ రీడింగ్. ఇందులో రాజసిక ఆనందానికి సంబంధించిన విషయాలు గమనిస్తే వాటిని మితంగా అనుభవిస్తే ఎటువంటి సమస్య లేదు. కానీ హద్దు దాటి అదే పని పదే పదే చేస్తే అది ఒక ఎడిక్షన్ అవుతుంది. ఒక వ్యసనం కొంత సమయం దాటాక మానుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ముందుగా ఎడిక్ట్ అయ్యారా లేదా అని గుర్తించి దానికి తగ్గ సొల్యూషన్ ఏంటో ఎక్స్ప్లోర్ చేయాలి. మరి కంటెంట్ మొదలు పెట్టేద్దామా? అయితే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ రామా. ఇక చెప్పేది వినరవేమా. ముందుగా ఎడిక్షన్ ఉందా లేదా అని తెలుసుకునే ప్రాసెస్. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఈ ప్రపంచంలో మనం ప్రతి విషయాన్ని మెంటల్ గా ఆలోచనతో లేదా ఫిజికల్ గా మన 5 సెన్సెస్ తో ఫీల్ అవ్వగలం. వాటిల్లో కొన్ని మనల్ని చాలా బలంగా అట్రాక్ట్ చేస్తాయి. ఒకరికి మొబైల్ గేమ్స్, సోషల్ మీడియా, మరొకరికి కాఫీ, పాన్. ఇలా మన 5 సెన్సెస్ తో ఫీల్ అయ్యేది ఏదైనా కావచ్చు. ఇవన్నీ మన సెన్సెస్ ని తృప్తిపరిచి ఆనందాన్ని ఇస్తాయి కాబట్టి వీటిని సెన్సరీ ఇండల్జెన్స్ అంటారు. సైంటిఫిక్ గా చెప్పాలంటే మనకు నచ్చిన పని చేయడం వల్ల మన బ్రెయిన్ లో డోపమీన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడ్యూస్ అవ్వడంతో సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి ఒక మొబైల్ గేమ్ తీసుకోండి. అందులో ఉండే గేమ్ ప్లే, యాక్షన్, విజువల్స్ ఇలా ప్రతిదీ మన సెన్సెస్ తో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడే అటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక గేమ్ ఆడితే సాటిస్ఫైయింగ్ గా ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ ఆడాలన్న కోరిక క్రియేట్ అవుతుంది. ఇదే మనలో పుట్టే డిజైర్. ఇక అప్పటి నుంచి ఆ గేమ్ ఆడితే వచ్చే సాటిస్ఫాక్షన్ దక్కించుకోవాలనే కోరిక తీర్చుకోవడం కోసం అదొక కంటిన్యూస్ యాక్టివిటీగా మారిపోతుంది. కంటిన్యూస్ గా ఒక పని చేస్తున్నారు కాబట్టి అదొక అలవాటైపోతుంది. మనం ఏ సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఆ గేమ్ ఆడటం మొదలు పెట్టామో అది కంట్రోల్ చేయలేని క్రేవింగ్ లా మారి ఏది ఏమైనా సరే రేపు ఎగ్జామ్ ఉన్నా లేక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసే పని పెండింగ్ లో ఉన్నా కూడా అన్నిటినీ పక్కన పెట్టి ఆ గేమ్ ఆడి తీరాలన్న కంపల్షన్ థాట్ మనసులో మొదలైనప్పుడు అదొక ఎడిక్షన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ పనికైతే ఎడిక్ట్ అయ్యారని అనుమానపడుతున్నారో దాన్ని ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మొబైల్ గేమ్ ఆడటం అనే యాక్టివిటీతో రీప్లేస్ చేసి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు అడగండి. ఆ పని పట్ల మనసులో కంపల్షన్ థాట్స్ ఉన్నాయా లేక కంట్రోల్ చేసుకోలేని క్రేవింగ్స్ ఉన్నాయా? ఇవి చెక్ చేయండి. ఒకవేళ ఉంటే అది ఎడిక్షన్ అని గుర్తించండి. ఇప్పుడు ఉన్న ఎడిక్షన్ ని ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం. ఉద్ధరేత్ ఆత్మానాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యత్మానో బంధుర్ ఆత్మైవ రిపురాత్మానః. ఎడిక్షన్ అనే క్లారిటీ వచ్చాక ముందు తెలుసుకోవాల్సిన విషయం. చాలా మంది ఎడిక్షన్ అనగానే మనసు నుంచి ఆ అలవాటుని పూర్తిగా తుడిచేస్తే ఎటువంటి సమస్య ఉండదని ఆలోచిస్తారు. నిజానికి మనకొక పని అలవాటుగా మారిందంటే అది ఎప్పటికీ మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్కి మీరు బైక్ నేర్చుకున్న రోజులు గుర్తు చేసుకోండి. నేర్చుకున్నప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. సపోజ్ ఒక 3 నెలలు బైక్ డ్రైవింగ్ మానేసిన తిరిగి 4వ నెల బైక్ ఎక్కిన వెంటనే డ్రైవింగ్ యథావిధిగా గుర్తుంటుంది. ఇది నెలలు మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా గుర్తుంటుంది. ఎందుకంటే బైక్ డ్రైవింగ్ అనే ప్రాసెస్ మీ సబ్ కాన్షియస్ మైండ్ లో నాటుకుపోయింది. సో ఒక అలవాటుని పూర్తిగా మర్చిపోవడం సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ ఎడిక్షన్స్ కూడా ఒక విధంగా అలవాట్లే కదా, కాకపోతే వాటిపై మనకు కంట్రోల్ ఉండదు. అందుకే సాధారణమైన అలవాటు కంటే ఒక వ్యసనాన్ని వదులుకోవడం మరింత కష్టం అంటారు. ఇక్కడ మనం ఎడిక్టివ్ యాక్టివిటీని మర్చిపోవాల్సిన అవసరం లేదు, కానీ మానుకునే అవసరంతో పాటు అవకాశం కూడా ఉంది. చిన్నపిల్లలకు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు మానిపించడానికి వాళ్ళ పేరెంట్స్ అయితే ఆ వేలుకి మిరపకాయలు పూస్తారు, లేదంటే వెంటుండి పిల్లలు నోట్లో వేలేసుకున్న మరుక్షణం బలవంతాన లాగేస్తారు. ఇదే ఎక్స్పీరియన్స్ రిపీటెడ్ గా ఎదుర్కోవడంతో పిల్లలు ఆ అలవాటుపై ఉన్న ఫోకస్ మెల్లగా తగ్గించుకుంటారు. అదే విధంగా ఒక వ్యసనంగా మారిన అలవాటుని మానుకోవాలంటే దానికి బదులుగా మరొక పని అలవాటు చేసుకోవాలి. సింపుల్ గా మంచి అలవాట్లు అలవర్చుకోవాలని చెప్పొచ్చు, కానీ చెప్పినంత ఈజీగా ప్రాక్టికల్ గా చేయలేము.
దానికి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశను మహాపాప్మ విధ్యేనం ఇహివైరినం. మొదటి పాయింట్, మన సరౌండింగ్స్ తో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు, అంటే మనం చేసే యాక్షన్స్, అది మనసుతో చేసే ఆలోచన కావచ్చు, లేదంటే 5 సెన్సెస్ తో చేసే పని కావచ్చు, వాటి వల్ల మనసులో కొన్ని టెండెన్సీస్ కలుగుతాయి. వీటిని భగవద్గీతలో వాసన అని అంటారు. ఇక మోడర్న్ టర్మ్స్ లో ఈ టెండెన్సీకి దారితీసే యాక్షన్ ని ట్రిగర్ అంటారు. ఇవి ఎన్నో విధాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ కి మీ మొబైల్ నోటిఫికేషన్స్ ని గమనించండి. రోజు మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న యాప్స్ అన్నిటికీ, అది సోషల్ మీడియా, డైలీ న్యూస్, షాపింగ్, ఫుడ్ డెలివరీ, క్యాబ్ బుకింగ్, ఇలా దేనికి సంబంధించిందైనా వాటి నోటిఫికేషన్స్ రోజు వస్తూనే ఉంటాయి. వీటన్నిటికీ ఒకటే రింగ్ టోన్ ఉంటుంది. దీనివల్ల కొంతమంది ఏ నోటిఫికేషన్ వచ్చినా దానితో పాటు వారు తరచూ యూజ్ చేసే సోషల్ మీడియా యాప్లో న్యూస్ ఫీడ్ చెక్ చేయడం, లేదా వారు ఆడే మొబైల్ గేమ్ ఆడటం లాంటివి చేస్తుంటారు. ఒకటే రింగ్ టోన్ ఉండటం వల్ల మీ బ్రెయిన్ లో ఒక ప్యాటర్న్ క్రియేట్ అయ్యి, ఆ సౌండ్ విన్న వెంటనే న్యూస్ ఫీడ్ చెక్ చేయాలి లేదా గేమ్ ఆడాలి అనే సిగ్నల్ మీ మైండ్ కి వెళ్తుంది. ఇక్కడ రింగ్ టోన్ వినడం అనే యాక్షన్ మీరు ఎడిక్ట్ అయిన యాక్టివిటీ చేయాలన్న టెండెన్సీని పుట్టించే ట్రిగర్ అవుతుంది. సపోజ్ ఈ ట్రిగర్ ని మ్యానిపులేట్ చేస్తే, అంటే మీరు ఎంచుకున్న నోటిఫికేషన్ టోన్ మార్చుకోవడంతో పాటు సోషల్ మీడియా లేదా గేమ్ నోటిఫికేషన్స్ కి వేరే రింగ్ టోన్ లేదా వాటికి మాత్రం సైలెంట్ ఆప్షన్ పెట్టి చూడండి. అప్పుడు ఆ యాక్టివిటీస్ చేయాలన్న సిగ్నల్ మీ బ్రెయిన్ కి వెళ్లకుండా కట్ అవుతుంది. సో ముందుగా మీ ట్రిగర్స్ అన్ని నోట్ చేయండి. ఇది ఒక్క రోజులో అయిపోయే పని కాదు, కాస్త సమయం పడుతుంది. ఈ సమయం మీ ఎడిక్షన్ కి మీపై ఉన్న కంట్రోల్ బట్టి మారుతుంది. సమయం పట్టినా నిరాశ చెందకండి. ఎప్పటి నుంచో ఉన్న ఎడిక్షన్ కదా, ఆ మాత్రం టైం ఇవ్వకపోతే నష్టం మీదే అవుతుంది. సో ఓపిక వహించండి. రెండో పాయింట్, ఒక పని అలవాటు అవ్వడానికి కారణం ఆ పని ద్వారా ఆశించే ఫలితం, అంటే రిజల్ట్. మొబైల్ గేమ్స్, కాఫీ, పాన్, సోషల్ మీడియా, ఈ యాక్టివిటీస్ నుంచి సంతోషం, సాటిస్ఫాక్షన్ ఉంటాయని చెప్తుంటారు. ఎంత కాదనుకున్నా ఈ రెండు అవసరమే కదా. అయితే వీటిని పొందడానికి మరెన్నో దారులున్నాయి. మనకు తెలియని మనలో ఉన్న ఒక ఫ్యాసినేటింగ్ క్వాలిటీని అర్థం చేసుకుంటే ఇదే సంతోషాన్ని, తృప్తిని వేరే పనులు చేస్తూ పొందొచ్చు. ఇంద్రియాని పరన్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరసస్తు సహ. మన కంప్లీట్ ఎగ్జిస్టెన్స్ కి ఒక హైరార్కీ ఉంది. ఫిజికల్ బాడీని మన 5 సెన్సెస్ కంట్రోల్ చేస్తాయి. వాటిని కంట్రోల్ చేసేది మన మైండ్. ఈ మైండ్ ని ఇంటలెక్ట్ అంటే బుద్ధి కంట్రోల్ చేస్తుంది. ఆఖరిగా బుద్ధిని మన సోల్ అంటే ఆత్మ కంట్రోల్ చేస్తుంది. సో ఈ హైరార్కీ బట్టి హయ్యర్ చాయిస్ కి ఆనందం కలిగితే దాని కిందున్న లోవర్ చాయిస్ కి ఆటోమేటిక్ గా ఆనందం ఉంటుంది. మొదట్లో చెప్పిన సెన్సరీ ఇంటెలిజెన్స్ వల్ల మీ సెన్సెస్ కి సాటిస్ఫాక్షన్ కలిగింది, కానీ మీ మైండ్, ఇంటలెక్ట్ లేదా సోల్ వీటిల్లో ఏ ఒక్కటికైనా సాటిస్ఫాక్షన్ దక్కేట్టు చూస్తే చాలు, మీ సెన్సెస్ కి కూడా రిలీఫ్ గా ఉంటుంది. అందుకే మన లక్ష్యాలకు అడ్డుపడేవి ఎవరో సృష్టించిన అడ్డంకులు కావు, మనకు మనం ఏర్పరచుకునే చిన్న చిన్న లక్ష్యాలని అంటారు. దీన్నే డెవలపింగ్ అ హయ్యర్ టేస్ట్ అని చెప్తారు. ఈ లాజిక్ అర్థం చేసుకుంటే ఎడిక్ట్ అయిన యాక్టివిటీస్కి దూరంగా ఉండొచ్చన్న నమ్మకం కలుగుతుంది. అటువంటి హయ్యర్ టేస్ట్లో ఒక 3 హ్యాబిట్స్ గమనించండి. ఫిట్నెస్ యాక్టివిటీ, రీడింగ్, మెడిటేషన్. మొదటి హ్యాబిట్, ఫిట్నెస్ వల్ల కేవలం మీ ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, మెంటల్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. అప్పుడు చేసే పనుల్లో చురుకుతనం ఉంటుంది. ఇది మీ మైండ్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చే చాయిస్. రెండో హ్యాబిట్, రీడింగ్ విషయానికి వస్తే ఇది నా పర్సనల్ ఫేవరెట్. నాలెడ్జ్తో మీ ఇంటలెక్ట్ అంటే బుద్ధి వికసిస్తుంది. మీకు తెలియని విషయాలు తెలుసుకోవడంతో లైఫ్ పట్ల ఒక క్లారిటీ ఉంటుంది. ఒక సింపుల్ స్టోరీ కూడా మిమ్మల్ని చాలా మోటివేట్ చేయడంతో పాటు మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ముందడుగు వేసేట్టు చేస్తుంది. ఈ రోజుల్లో ఎటువంటి టాపిక్ అయినా స్టూడెంట్స్ నుంచి అడల్ట్స్ వరకు ఎవరైనా అర్థం చేసుకునే విధంగా బుక్స్లో వేరు వెర్షన్స్ ఉన్నాయి. సో మీ అండర్స్టాండింగ్కి తగ్గట్టుగా ఎక్కడి నుంచైనా మొదలు పెట్టొచ్చు. దీనివల్ల మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మెరుగుపడుతుంది. ఈ టాపిక్ మీద ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, కింద కామెంట్లో పిన్ చేస్తాను, క్లిక్ చేసి చూడండి. మూడో హ్యాబిట్, మెడిటేషన్. ఇది మన సోల్కి సాటిస్ఫాక్షన్ కలిగించే చాయిస్. మెడిటేషన్ వల్ల మనలో ఉన్న డివినిటీని గుర్తిస్తామని అంటారు. ఇందులో ఉన్న బెనిఫిట్స్ చెప్పడానికి సమయం సరిపోదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈ 3 కాకపోయినా ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. మరిన్ని మంచి హ్యాబిట్స్ గుర్తించాలంటే సంఖ్యా ఫిలాసఫీని గమనించండి. దాని ప్రకారం మన బిహేవియర్ మనలో ఉండే 3 మోడ్స్ ఆఫ్ నేచర్, సాత్వికం అంటే గుడ్నెస్, రాజసికం అంటే డిజైర్, తామసం అంటే డార్క్నెస్, వీటి కాంబినేషన్స్ బట్టి ఉంటుంది. అదేవిధంగా మనముండే ఈ నేచర్లో భాగమైన ప్రతి దాంట్లో
ఆఖరికి మన అలవాట్లైనా సరే ఇవే 3 క్వాలిటీస్ ఉంటాయి. ఎడిక్షన్స్ గా మారే అలవాట్లకు తామస గుణం ఉంటుంది. వీటి వల్ల మీరు కోరుకునే సాటిస్ఫాక్షన్ ఇన్స్టెంట్ గా దొరుకుతుంది, కానీ ఎక్కువ కాలం నిలవదు. అదే సాత్వికం ఉన్న అలవాట్లయితే వాటి నుంచి సాటిస్ఫాక్షన్ దక్కడానికి టైం పడుతుంది, కానీ ఎక్కువ కాలం నిలుస్తుంది. సో లాంగ్ టర్మ్ లో సాటిస్ఫాక్షన్ ఇచ్చే అలవాటు, మీ లైఫ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేసే అలవాట్లు, వీటిని ఎంచుకోండి. వ్యవసాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన బహుశాఖస్య అనంతశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఒక కొత్త అలవాటు మొదలు పెట్టినప్పుడు చాలా మంది ఎదుర్కొనే సమస్య అనుకున్న విధంగా ఆ అలవాటు పాటించలేకపోవడం. కొంతమంది 21 days 60 days అని నోట్ చేసుకుంటూ ప్రతిరోజు అనుకున్న పని చేశారా లేదా అని చెక్ చేస్తుంటారు. ఒకవేళ ఒక్కరోజు మిస్ అయినా పూర్తిగా ఫెయిల్ అయ్యారనుకుంటారు. ఈ కొత్త అలవాటు మునుపెప్పుడూ చెయ్యని పని కాబట్టి ఫెయిల్ అవ్వడం సహజం. తిరిగి ప్రయత్నించినంతసేపు మీరు ఓడిపోయినట్టు కాదు. ఆ అలవాటు మీ డైలీ రొటీన్లో భాగమయ్యే వరకు మళ్ళీ ట్రై చేస్తుండండి. ఇక రెండో సమస్య, లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఒకటి కంటే ఎక్కువ యాక్టివిటీస్ అలవాటు చేసుకుందామని ప్లాన్ చేయడం. ఎగ్జాంపుల్కి ముందు చెప్పిన 3 హ్యాబిట్స్ అన్నిటినీ పాటించాలని కాకుండా ఏదైనా ఒక్కటే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఒక్కటి మీ రొటీన్లో భాగమైన తరువాత రెండోది మొదలు పెట్టండి. ఇలా ఒక సమయంలో ఒక్క పని మీద మాత్రమే ఫోకస్డ్గా పనిచేసే తీరుంటే మీలో వ్యవసాత్మిక బుద్ధి ఉందని అంటారు. ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వడంతో మీరు మీ ఎడిక్షన్ నుంచి బయటపడొచ్చు. వీడియో ముగించే ముందు ఈ పాయింట్స్ ఏవి మీరు మర్చిపోకుండా ఉండటానికి షార్ట్గా రివైజ్ చేస్తాను. ముందుగా, మీరు దేనికైనా ఎడిక్ట్ అయ్యారా లేదా అని గుర్తించాలి. ఏ పని అయితే ఎడిక్షన్ గా మారిందని అనుమానపడుతున్నారో ఆ పని పట్ల మనసులో కంపల్షన్ థాట్స్ ఉన్నాయా, లేక కంట్రోల్ చేసుకోలేని క్రేవింగ్స్ ఉన్నాయా అని చెక్ చేయండి. ఒకవేళ ఉంటే అది ఎడిక్షన్ అని గుర్తించండి. ఒక అలవాటు పూర్తిగా మర్చిపోవడం సాధ్యమయ్యే పని కాదు, కానీ మానుకోవచ్చు. ఇక వ్యసనంగా మారిన అలవాటుని మానుకోవాలంటే దానికి బదులుగా మరొక పని అలవాటు చేసుకోవాలి. అంతేకాదు, అవి మంచి అలవాట్లు అయి ఉండాలి. మన పరిసరాలతో ఇంటరాక్ట్ అయినప్పుడు అవి మనలో కొన్ని టెండెన్సీస్ పుట్టిస్తాయి. అటువంటి యాక్షన్స్ ని ట్రిగర్స్ అంటారు. వీటిని గుర్తించి మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించండి. ఏ రిజల్ట్ దక్కుతుందనే ఆశతో ఆ అలవాటుకు ఎడిక్ట్ అయ్యారో అదే రిజల్ట్ మరికొన్ని అలవాట్ల నుంచి దక్కించుకోవచ్చు. దీనికి మన సెన్సెస్ ని కంట్రోల్ చేసే మైండ్, ఇంటెలెక్ట్, సోల్ వీటికి ప్రాధాన్యత ఇస్తూ హయ్యర్ టేస్ట్ ని ఎంచుకోవాలి. కష్టంగా అనిపించిన సమయాన మన లక్ష్యాలకు అడ్డుపడేది ఎవరో సృష్టించిన అడ్డంకులు కావు, మనకు మనం ఏర్పరచుకునే చిన్న లక్ష్యాలని గుర్తుపెట్టుకోండి. ఈ హయ్యర్ టేస్ట్ లో ఉన్న అలవాట్లు గుర్తించాలంటే సంఖ్యా ఫిలాసఫీ ప్రకారం లాంగ్ టర్మ్ లో సాటిస్ఫాక్షన్ ఇచ్చే సాత్విక అలవాట్లు, మీ లైఫ్ స్టైల్ ని మెరుగుపరిచే అలవాట్లు, వీటిని ఎంచుకోండి. ఈ కొత్త అలవాటు పాటిస్తున్నప్పుడు ఫెయిల్ అవ్వడం సహజం. అయినా సరే విజయం సాధించే వరకు తిరిగి ప్రయత్నిస్తూనే ఉండండి. ఎడిక్షన్స్ కి పూర్తిగా దూరంగా ఉండాలనే ప్రయత్నంలో లైఫ్ స్టైల్ అంతా ఒకేసారి మార్చుకోవాలనే ఆలోచన మానేసి ఒక్కొక్క అలవాటు ఒకటి తర్వాత మరొకటి సక్సెస్ఫుల్ గా అలవర్చుకోండి. ఇలా ఒక సమయంలో ఒక్క పని మీద మాత్రమే ఫోకస్డ్ గా పనిచేసే తీరుంటే మీలో వ్యవసాత్మిక బుద్ధి ఉందని అంటారు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మొదట్లో చెప్పిన 3 ఆనందాలు అంటే సాత్వికం, రాజసికం, తామసికం, వీటి గురించి పూర్తిగా అర్థం చేసుకుంటే ప్రశాంతమైన జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోవచ్చు. అయితే ఆ వీడియోని నేను త్వరగా అప్లోడ్ చేయాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.